అరే యార్ మనమైతే జాగింగ్ వర్కౌట్ చేసి నిన్న నుంచి అలసిపోయాం అబ్బా. కానీ అందుకని చెప్పేసి మళ్ళీ అయితే పోయి అయితే చేసుకుందాం మంచిగా. ఆహా ఎంత బాగుంటుందో ఇలా చూసుకుంటూ వర్కౌట్ చేస్తుంటే. అరే ఇంట్రా చించా అని చెప్పు ఇలా వచ్చావు. అరే మామయ్య డోరేమన్ కనిపిస్తలేడంట, నోబితా కాల్ చేసి చెప్పాడు. ఎందుకంటే నోబితా కాల్ చేసి చెప్పాడా డోరేమన్ కనిపిస్తలేడా? అరే 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 టుంగ్ టుంగ్ పనా లేకుంటే ఇట్లా ఆడుకొని పోయి ఉంటాడేమో, ఒకసారి కనుక్కోమాను. అరే కనుక్కున్నా మామయ్య, నేను అసలు ఎటుపోయాడు ఏందో నాకు అయితే అర్థం కావట్లేదు. మొత్తం కనుక్కున్నా, చెప్పలేదంటే ఎటుపోతున్నాను, వెళ్ళొస్తా అన్నాడంట. అంతే వెళ్ళొస్తానంటే వస్తాడు గారు, ఇంకెటు పోతాడు. అరే మామయ్య ఇంట్లోకైనా మంచిది మనం గిట్ట వెతుకుదాం పదా, ఈ సిటీలో ఆగమైపోతాడు మళ్ళా. సరేరా చించాన్ పద పోయి మనమైతే పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇద్దాం. అండ్ అలాగే నువ్వు ఒక పని చేయవు, నీ సైకిల్ వేసుకొని పోయి నువ్వైతే మన పార్క్లో రైల్వే స్టేషన్లో, ఎందుకంటే టూర్కు పక్క ఊరికి ఇట్లా వెళ్ళాలంటే రైల్వే స్టేషన్లోనే వెళ్ళాలి, రైలుకే వెళ్ళాలి. కాబట్టి నువ్వైతే అక్కడ అయితే వెతుకు, నేనైతే మొత్తం అయితే ఇక్కడైతే వెతికేస్తా, సరేనా? అరే చించా నీకు నేను చెప్పింది అర్థం కాలేదా? నువ్వు నాతో రాకు, నువ్వు నీ సైకిల్ వేసుకొని పోయి పార్కులో వెతుకు. పార్కులోకి వెళ్ళినాక ఇక్కడ రేసింగ్ ట్రాక్ ఉంది, అక్కడ వెతుకు. చూడనికి పోయిండేమో రేసింగ్కి పోయి అయితే అక్కడ వెతుకు, సరేనా? ఓకే మామయ్య, నేనైతే పార్క్కి పోయి రేసింగ్ ట్రాక్కి పోయి అంతా వెతికేసి వస్తా. అలాగే స్టేషన్లో గిట్ట వెతుకుతా. కానీ నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళిరా. నాకేం కాదు చించా, నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళిరా. నేనైతే ఇప్పుడైతే వెళ్ళేసి అయితే వస్తా, సరేనా? మళ్ళా నేనైతే ఇక మన పోలీస్ స్టేషన్కి పోయి అయితే ఇంటికే వస్తా. నువ్వు గిట్ట అవన్నీ తిరిగేసి ఇంటికి వచ్చేసి ఇంటికాడ కలుసుకుందాం, సరే? నేనైతే ఇక బయలుదేరుతున్నా. ఓకే మామయ్య వెళ్ళు జాగ్రత్త, నేను కూడా వెళ్తా ఇక. సో పిల్లలు ఇప్పుడు చూశారు కదా, డోరేమాన్ అయితే కనిపిస్తలేడంట. నోబితా కాల్ చేసి చెప్పిండంట డోరేమాన్ కనిపిస్తలేడు. కాబట్టి మనం అయితే డోరేమాన్ని వెతకాలంటే కొంచెం కష్టం. అందుకనేసి మనమైతే పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు గిట్లా వెతుకుతారు, ఇంకో 10 మంది వచ్చి మంచిగా 12 మంది మొత్తం వెతుకుతాం. చించా నేను 10 మంది పోలీసులు అయితే వెతుకుతాం. ఈజీగా దొరుకుతాడు. కాబట్టి అయితే మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోయి ఫాస్ట్గా అయితే వెతుకుదాం. కాకపోతే మీరు అయితే లైక్ చేసుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే డోరేమాన్ అయితే ఫాస్ట్గా దొరకాలని అయితే కామెంట్ అయితే చేయండి. మీరైతే వీడియోని లైక్ చేస్తే డోరేమాన్ అయితే దొరుకుతాడు మనకి. లేకుంటే డోరేమాన్ టుంగ్ టుంగ్ ఏమన్నా చేశాడా అనేసి అదొక డౌట్ నాకు. అసలే టుంగ్ టుంగ్ సహూర్ తిరుగుతుండు కదా, మళ్ళీ టుంగ్ టుంగ్ సహూర్ ఏమైనా చేశాడా అని డౌట్. ఓకే మనం మొత్తానికి అయితే పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. చూద్దాం ఇప్పుడైతే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ అయితే చేద్దాం. సార్ ఎస్ఐ సార్ మా డోరేమాన్ కనిపిస్తలేడు సార్, మిస్సింగ్ కేసు సార్, కొంచెం యాక్షన్ తీసుకోండి. మిస్సింగ్ కేసు పోయా రైటర్కి ఇవ్వు. ఓలికి సార్ అతనికా? ఓకే సార్ ఇస్తా. సార్ రైటర్ మీరేనా సార్? కంప్లైంట్ తీసుకోండి సార్. నేను కాదు బాబు, అక్కడ ఉంటాడు, వెళ్ళు. ఓకే ఇక్కడ. సార్ కంప్లైంట్ సార్ తీసుకోండి. మా మిస్సింగ్ కేసు నేను పట్టించుకోను, పక్కకి వెళ్ళు. ఓకే సార్ మిస్సింగ్ కేసు సార్. చెప్పు బాబు ఏమైంది, ఎవరు మిస్సింగ్ అయ్యారు, చెప్పు డీటెయిల్స్ చెప్పు. సార్ పేరు వచ్చేసి అయితే డోరేమాన్ సార్. డోరేమాన్ అయితే ఇందాక 2 hours నుంచి కనిపిస్తలేడు. చెప్పకుండా ఎక్కడికి పోయాడేమో తెలియదు సార్, కొంచెం కనుక్కోండి సార్. సరే కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇక వెళ్ళు, మేము చూసుకుంటాం, కాల్ చేస్తాం మీకు దొరికాక. అమ్మయ్య మొత్తానికైతే మనమైతే కంప్లైంట్ గిట్ట ఇచ్చేసాం. ఇక మనమైతే ఇంటికైతే వెళ్దాం. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చేసాం కదా, మనం వెతకక్కర్లేదు. ఇక నేను పార్కులో అయితే వెతికేసాను, ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. కాబట్టి పార్కులో అయితే డోరేమాన్ అయితే లేడు. చించాన్ ఎక్కడుండో ఏంటో మరి. చించాన్ ఇప్పుడు ఇంటికాడ వచ్చిండా? నాకు తెలిసి చించాన్ ఇంకా వచ్చి ఉండడు, ఎందుకంటే చించాన్ రానికి అయితే చాలా టైం పడుతుంది. కాబట్టి మీరైతే ఇంకా ఎవరైతే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్. అరే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. డోరేమాన్ అయితే కనిపిస్తలేడు. నోబితా అయితే కాల్ చేసి చెప్పాడు కదా, డోరేమాన్ కనిపిస్తలేడు. ఇప్పుడైతే మనమైతే మన సైకిల్ అయితే వేసుకొని అయితే వెళ్ళిపోదాం. మనమైతే మన సైకిల్ అయితే వేసుకుందాం. పిల్లలు మీరైతే వీడియోని అయితే లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు త్వరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకైతే డోరేమాన్ అయితే కనిపిస్తాడు. నోబితా గిట్లా నోబితాని గిట్లా ఒకసారి అయితే ఇంటికి వెళ్దాం. మనమైతే ఫస్ట్ అయితే రేసింగ్ ట్రాక్ కార్కి అయితే పోదాం. ఆ ట్రాక్ కార్ మేబీ చూడడానికి పోయిండేమో కదా, ఆ రేసింగ్ ట్రాక్ చూడడానికి పోయిండేమో అని అయితే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే మనం గిట్ట వెళ్దాం, అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. రేసింగ్ ట్రాక్ కాడ ఉంటాడు అనిపిస్తుంది. ఇంకా ఈ వీడియోని ఎవరైతే వీడియోని చూస్తున్నవారు లైక్ చేసుకొని కంపల్సరీ సబ్స్క్రైబ్ వీడియో చేసుకొని మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ ఇట్లా చూడండి, చాలా బాగుంటాయి.
వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి, మీకు స్టోరీ అయితే అర్థం కాదు. ఓకే, ఇక మనమైతే రేసింగ్ ట్రాక్ కాడికి అయితే వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ అయితే రేసింగ్ ట్రాక్ అయితే ఉంటుంది, అదిగోండి అక్కడ కనిపిస్తుంది. మనమైతే రోడ్ దాటుదాం, ఆగండి. ఇప్పుడే రోడ్ దాటి సైడ్కి వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా సైకిల్ తొక్కేటప్పుడు మీరు కూడా రోడ్ దాటి సైడ్కి అయితే వెళ్ళిపోండి. వాన కూడా పడుతుంది అబ్బా, అయ్యయ్యో నేను తడిసిపోతున్నా. ఫాస్ట్గా వెళ్దాం పదండి, త్వరగా అయితే వెళ్ళిపోదాం. అయ్యయ్యో నేను తడిసిపోతున్నా, ఈ సగం తడిసిపోయానబ్బా. అయ్యో, మీరైతే ఇంకా ఎవరైతే లైక్ చేసుకొని ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని మనమైతే రేసింగ్ ట్రాక్ కాడికి వచ్చి అయితే రేసింగ్ ట్రాక్ అయితే కాల్ చేసాం. ఓకే, వాన కూడా ఆగిపోయింది. రేసింగ్ అయితే మనం ఒక గేమ్ అయితే ఆడాం, ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కదా. ఓకే, ఇంత దూరం వచ్చాం కాబట్టి మనం అయితే మంచి బండి సెలెక్ట్ చేసుకొని ఇక నెక్స్ట్ అయితే కొట్టిద్దాం. స్టార్ట్ అయితే మనకైతే కార్లు అయితే అక్కడ వచ్చేసాయి. ఇక మన డోరేమాన్ లోపల ఉన్నాడేమో అని ఒక చిన్న హోప్ అనమాట. డోరేమాన్ లోపల ఉంటే బాగుండు, కాబట్టి మీరు అంతలోపు ఛానల్ లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం అయితే వెళ్ళిపోయి అయితే చూద్దాం అసలు ఇక్కడ ఉండా లేడా ఏంటిది అనేసి. ఇంకా మీరైతే ఎవరైతే లైక్ చేసుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా. మనమైతే లోపల అసలు నాకైతే డౌట్ కొడుతుంది, ఉండో లేడో నాకే తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉండో. అరే నెంబర్ 3, అరే వీడు నన్ను వేసి గుద్దేశాడు అబ్బా. అరే అందరు దాటుకొని వెళ్ళిపోతారు. అయ్యా, నన్ను ఒక్కనే చేసి మొత్తం అరే యువతల పడేశారు అబ్బా నన్ను. కానీ డోరేమాన్ అయితే చూసుకోండి, ఇక్కడ అయితే ఎక్కడ కనిపిస్తలేడు డోరేమాన్ కూడా. అసలు ఇంత దూరం గిట్లా వచ్చా నేను అసలు. ఎందుకబ్బా డోరేమాన్ ఎటుపోయి ఉంటాడు? నాకు తెలిసి స్టేషన్ కాడనే ఉంటాడు, ఎందుకంటే పక్క ఊరిలో అయితే తిరణాలు జరుగుతున్నాయి కదా, పక్క స్టేషన్ కాడికే పోయి ఉంటాడు. మనం అయితే అవతలకి పోయి ఏమైనా సైకిల్ వేసుకొని అయితే పోయి ఫాస్ట్ అయితే స్టేషన్ కాడికి అయితే పోదాం. మనకు స్టేషన్ అయితే చాలా దూరం ఉంది, కాబట్టి మీరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు అంతలోపు లైక్ చేసుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోరేమాన్ దొరకాలని అయితే కామెంట్ అయితే చేయండి, ఓపించాలని కామెంట్ చేయండి. ఇప్పుడు మనకు లైక్ చేసుకొని వీడియోని మనకైతే డోరేమాన్ అయితే దొరకాలి. ఎలాగైనా డోరేమాన్ దొరుకుంటే చాలా కష్టం అప్పా స్వామి. డోరేమాన్ మనకైతే డోరేమాన్ దొరకాలి. డోరేమాన్ అరే ఎక్కడ పోయాడబ్బా డోరేమాన్? ఒక ఫోన్ ఇటు చేయలే మామయ్య. అసలు ఇంటికి వచ్చాడా మామయ్య? అసలు మామయ్య ఇంటికి వచ్చాడో ఎటు తిరుగుతుండో ఏమో అసలు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇక మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి అయితే ఇక ఏం చేద్దాం, మనమైతే ఫాస్ట్గా ఆడికి వెళ్దాం. ఎందుకంటే స్టేషన్ కాడికి అయితే వెళ్దాం, ఎందుకంటే పక్క ఊరికి వెళ్ళాలంటే స్టేషన్ ఒక్కటే, కారు బస్సు ఏవైతే పోవు. అందుకని ఎంచానికి సైకిల్ కూడా లేదు. చించాన్ అంటున్నా, సారీ చించాన్ నా పేరే కదా. డోరేమాన్కి అయితే సైకిల్ కూడా లేదు, కాబట్టి డోరేమాన్ అయితే సైకిల్ అంత దూరం ఆయన తొక్కలేడు. చాలా దూరం ఉంటుంది ఆ పల్లెటూరు అనేది. సిటీకి పల్లెటూరుకి చాలా డిస్టెన్స్ ఉంటుంది, అందుకే రైలు అయితే ఉంది. కాబట్టి ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోయి అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి చూద్దాం. అసలు చించాను, డోరేమాను, నోబితా ఇలా ముగ్గురు. నేనే చించాను, యాక్చువల్లీ చించాను నా పేరే, కానీ డోరేమాను నోబితా ఇక్కడ ఉన్నారా లేరు. అసలు నోబితా అయితే ఇంటికాడనే ఉన్నాంట, చించాను తిరుగుతాడు డోరేమాన్ కోసం. డోరేమాన్ అయితే దొరకలేడు, చించాన్ అయితే తిరుగుతుండు డోరేమాన్ కోసం. ఇది మన నోబితా అయితే ఇంటికాడే ఉండు, కాబట్టి ఈ డోరేమాన్ ఊరికే తిరుగుతుండు. అదిగోండి రైలు అయితే వెళ్తుంది, నాకు తెలిసి పక్క అందులో ఉన్నాడా లేడా తెలియదు. నేనైతే ఇక్కడ చూసి ఇంటికి వెళ్తాను, ఎందుకంటే మామయ్య ఏం చేశాడో ఒకసారి మామయ్యని కలిసేసి వెళ్దాం. ఎందుకంటే మామయ్య నాకు తెలిసి వెళ్ళి ఉంటాడు కదా. అమ్మ బాబాయ్ గుద్దేసింది, అమ్మ నాకైతే బుల్లెట్ ప్రూఫ్ సైకిల్ కాబట్టి ఏం కాలే, పవర్ఫుల్ సైకిల్ నాది కొంచెం, అందుకని నాకు ఏం కాలే. సైడ్కి పడ్డా నేను, నాకైతే ఏం దెబ్బలు తగలలేదు. కాబట్టి ఇంకా నేనైతే ఫాస్ట్గా అయితే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి అయితే చూద్దాం. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి ఉండడు, ఎందుకంటే మామయ్య దగ్గరికి వెళ్తే బండి మీదనే వెళ్ళొచ్చు ఆ ఊరికి మనం. ఎందుకంటే ట్రైన్ అయితే ఇప్పుడే పోయింది కదా, కాబట్టి మనమైతే ఇంటికి వెళ్తే మామయ్యతోనైతే చూడవచ్చు, మామయ్య బండి మీద అయితే వెళ్ళొచ్చు. ఒకసారి ఇంటికి వెళ్ళి అడుగుదాం మామయ్య ఇట్లా ఏం చేశాడో. అసలు మామయ్య ఇప్పుడు ఇంటికి వచ్చిండు కదా, ఇంటికి వచ్చి అబ్బాయి చేసేసాడు ఉన్నాడా లేడా
అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు మామయ్య ఇప్పుడు నాకు ఒకటే డౌట్. మామయ్య వచ్చేసి ఇప్పుడు మామయ్య ఉండు కదా, మామయ్య వచ్చేసి నాకు దీన్ని ఏమంటారు, డోరేమాన్ని కనిపెట్టాడా లేదా? అసలు నాకు అక్కడ ఫోన్ లేదు కాబట్టి నాకు ఫోన్ చేసే అవకాశం లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మనమైతే ఇంటికి వెళ్ళేసి చూద్దాం మామయ్య అసలు కనిపెట్టిండా డోరేమాన్ని, ఏం చేశాడు ఏంది మనకు తెలియదు. ఇంకా మామయ్య డోరేమాన్ వచ్చే ఉంటాడు అనిపిస్తుంది నాకు. డోరేమాన్ వస్తే మాత్రం మంచిగా ఉంటుంది. అంతకుముందుకు మీరు ఇంకా లైక్ చేసుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే త్వరగా ఇంటికి వెళ్దాం. అదిగోండి కనిపిస్తుంది కదా మన ఇల్లు, అదే వాడి ఇల్లు వచ్చేసి. ఇంకా మీరు అయితే లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా చించాన్ కోసమైనా డోరేమాన్ కోసమైనా మీరైతే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డోరేమాన్ మోటు అన్నయ్య అందరిని అయితే మీకు చూపిస్తా. కాబట్టి మీరైతే వీడియోని లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక లేట్ లేకుండా మనమైతే వచ్చేసాం. మనమైతే ఇప్పుడు సరాసరి స్విమ్మింగ్ పూల్ అయితే పెట్టేద్దాం సైకిల్, ఎందుకంటే ఎవరితో గలించొద్దు, అంటే తస్కరించొద్దు. కాబట్టి అమ్మయ్య మనమైతే మొత్తానికి ఇంటికి వచ్చేసాం. ఇది నాకంటే చాలా అయితే ఉంది బాబోయ్. ఎలాగైతే ఎక్కేసా ఒకటే జంపు. మామయ్య పైన ఉన్నావా? మామయ్య ఎక్కడున్నావు మామయ్య? అరే ఎందుకురా అరుస్తున్నావు చించాన్? నేను ఇక్కడే ఉన్నా, ఏమైంది? క్రికెట్ పోయి వచ్చావు చెప్పు. మామయ్య నేను రేసింగ్ ట్రాక్ కాడికి పోయా, రేసింగ్ ట్రాక్ ఒక గేమ్ ఆడొచ్చా. నిన్ను డోరేమాన్ని వెతుకురా అంటే ఒక రేసింగ్ ట్రాక్ రేస్ ఆరేసి వస్తావారా? టైం అంతా వేస్ట్ చేస్తావు. అలా కాదు మామయ్య, రేస్ కాడికి పోయా కాబట్టి ఒక ట్రాక్ గిట్లా ఆడేసి వచ్చా, మంచిగా ఉంది. నీకు నువ్వు గిట్ట ఆటరా, మంచిగా టైంపాస్ అవుతుంది. అరే ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం మాట్లాడుతున్నావురా? అసలు డోరేమాన్ కనిపిస్తలేడురా, నువ్వేంద్రా టైంపాస్ అని మాట్లాడతావు? అలా కాదు మామయ్య, మనకైతే చూసావు కదా ఇప్పుడు డోరేమాన్ అయితే. ఏం జరిగింది మామయ్య? నువ్వు పోలీస్ స్టేషన్ పోయావు, కంప్లైంట్ ఇచ్చావు, ఏం జరిగింది చెప్పు. నేను పోయారా చించాను, పోయాక కంప్లైంట్ ఇచ్చాక సరే బాబు వెతికి పట్టుకుంటాం, 1 గంటలో నీకు కాల్ చేస్తామని చెప్పారా నాకు. నీకు ఎక్కడ కనిపించలేదా చించాన్? నాకు అసలు ఎక్కడ కనిపించలేదు మామయ్య, ఇంత కూడా కనిపించలేదు. నేను స్టేషన్ కాడ గిట్ట పోయా, అక్కడి నుంచి తెలుసా మన అంకులు షోరూమ్ బండి కాడ గిట్ట పోయి వచ్చా. అరే 2 రోజులు కాల్ చేస్తారా? నోబితానే చెప్పురా నోబితా. అరే జాకీ అన్నయ్య, డోరేమాన్ అయితే వచ్చేసాడు, చించానికి కూడా చెప్పు. అరే చించాన్ డోరేమాన్ వచ్చేసాడా, ఏం టెన్షన్ పడకిగా. అమ్మయ్య వచ్చేసాడా? నాకైతే చాలా భయమైంది మామయ్య, అసలు ఎక్కడ పోయాడా అని. అదేరా చించాన్, నేను కూడా చాలా కంగారు పడ్డా, అసలు ఎక్కడ పోయాడు కానీ మొత్తానికైతే వచ్చేసాడు ఇంటికైతే. ఇప్పుడే నోబితా అయితే కాల్ చేసి అయితే చెప్పాడు. ఇక మనం లేట్ లేకుండా ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఇంకా ఎవరైతే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పరా చించాను మన సబ్స్క్రైబర్స్కి. ఇంతవరకు ఈ వీడియో ఎవరెవరు చూసారో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసుకొని అయితే కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తాం. అందరికీ బాయ్.